రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. తుని ఏరియా ఆసుపత్రిలో దాడికి గురైన వైసీపీ నాయకుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని రాజా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి మేలు చేస్తామని ప్రజలు అధికారం ఇస్తే తమపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. సంబంధించిన మల్ల రాంబాబు అనే పెద్ద ఆయన వృద్ధుణ్ణి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి కొట్టడం జరిగింది. అతను కోమాలోకి వెళ్ళి లాస్ట్ 5 days నుంచి మంచం మీద ఉన్నాడు. మక్క అంటే నడు 3 దిక్కుల విరిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ పోలీస్ డిపార్ట్మెంటు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే నిన్నటి రోజున ఎస్పీ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినా సరే లోకల్ పోలీస్ ఏ రకంగానూ యాక్షన్ తీసుకోకుండా గత 5 రోజులు బట్టి ఈ పెద్ద ఆయన అలాగే మంచమే ఉన్నాడు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టేసి నడుము ఎరగొట్టేసినా సరే పోలీసులు చర్య తీసుకోరు, మీ నచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మీరు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే మేము ప్రైవేట్ కేసుకి వెళ్ళి అవసరమైతే ఎంతవరకు అయినా వెళ్ళి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అమ్మాయిపేట గ్రామం